చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మై డైరెక్టర్, మై ఫ్రెండ్ హరీష్ శంకర్, మై ప్రొడ్యూసర్ రమేష్ ముప్పాల, ఇక అలీ, బ్రహ్మాజీ, ఏ సునీలే, దువాసి, ఇకపోతే two beautiful heroines, Richa Gangopathyay and Diksha Seth. Oh, she's not. Oh, she's shooting and busy. Final గా చెప్పేది ఏంటంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ మిరపకాయ అని చెప్పి సినిమా తీశాడండి. కానీ ఈ రోజు ఇది ఆంధ్ర అంతా పెద్ద మిరపకాయ తోటలాగా మొత్తం మారుమూల బీసీ సెంటర్లో కూడా పాకపోయిందండి. ఫస్ట్ డే సినిమా చూసి వచ్చి నేను చాలా బాగున్నాను. అంటే నిజంగా ఆడియన్గా నా భీమవరాన్ని కూర్చొని సినిమా అలా ఎంజాయ్ చేసి కూడా అలా ఎంజాయ్ చేశాను. అంటే ఏ విధమైన ఏకలు పీకడం ఇదేంటి అలా ఆలోచించకుండా కూర్చుని ఆడియన్గా సినిమా చూస్తే హ్యాపీగా ఉందండి. హరీష్ అందరూ ఓకే బాగుందంట, గుడ్ హిట్ అంటున్నారు. అన్నారు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ చూసుకోండి అని చెప్పారు. అలాగే అందరూ ఫస్ట్ రివ్యూస్లోని టీవీలోని వాటిలో చూసి మామూలుగా ఇంత ముందులాగా రొటీన్ కమర్షియల్ సినిమా రవితేజ్ గారు భుజాల మీద వేసుకుని మోసేసారు అది ఇది అన్నారు. యాక్చువల్గా రవితేజ్ గారే కమర్షియల్ హీరోగా ఉండి కూడా ప్రయోగాలు చేసింది రవితేజ్. సింబో చేసిందో ఆటోగ్రాఫ్, నేను ఇంతే, వెరైటీ సినిమాల గ్యారంటీగా అలాంటి పాయింట్లు రాలేదు అంతమంది. కానీ ఈ కమర్షియల్ సినిమాలు అంత సక్సెస్ కాకుండా అదే యావరేజ్గా మిగిలినాయి. ఆయన అన్నారు ఒకసారి, అబ్బాయి సునీల పూర్తి వెరైటీ పూర్తి రొటీన్ చూడరనమాట. రొటీన్లో కొంచెం వెరైటీ, వెరైటీలో కొంచెం రొటీన్ ఉంటే సూపర్ అనమాట. ఇక నుంచి నేను నా ఇది వదలకుండా, ఈ ఎంటర్టైన్మెంట్ వదలకుండా హ్యాపీగా వాళ్ళకి అదే నచ్చుతుంది కాబట్టి అదే చేస్తానన్నారు. అదే చేశారు, అందుకే పెద్ద హిట్ అయింది. ప్లస్ హరీష్ శంకర్ అండ్ రవితేజ్ గారి కాంబినేషన్లో మిరపకాయ ఫిలిం కాదండి, జస్ట్ యాడ్ అంతే, ట్రైలర్ ఇది. ఫ్యూచర్లో ఫుల్ ఫిలిమ్స్ చాలా చూస్తారు మీరు. ఇది జస్ట్ శాంపుల్ అంతే. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నాకు కూడా నేను చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త కళాకారులందరికీ అంటే నేను చెప్పేది రవితేజ తప్ప బ్రహ్మాజీ ఎప్పుడు దాదాపు పాలికతో పాటు వచ్చాడు. ఇక దువాసి మోహన్ మీ తెలుసు. దువాసి మోహన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కన్నాప ఇంకా పెద్ద మనిషి కాలే. ఇక నా గురించి నేను చెప్పాలంటే ఎల్లి ప్రసాద్ గారు నేను రూమ్మేట్స్. ఎల్లి ప్రసాద్ గారు నువ్వు వస్తావని తెలిసే ముందు చెప్పేస్తున్నాను రా. ఇక గౌతమ్ రాజు గారు, అట్లాగే మా నిర్మాత గారు, చాలా మంచి నిర్మాత. షూటింగ్ అవుతున్నప్పుడు షూటింగ్ చూడటానికి ఒక మామూలు ఆడియన్స్ ఎలా వస్తారో అలా వచ్చేసి షూటింగ్ చూసేసి ప్యాకప్ప అని గారికి వెళ్ళిపోయాడు ఆయన. సూపర్ హిట్ అవ్వగానే ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్లో మళ్ళీ ఆడియన్స్ ఎదురు చూస్తారు హిట్ కోసం. సో ఆ టెన్షన్ ఆయనకి ఇప్పుడే స్టార్ట్ అయింది. డోంట్ వరీ సార్, ఎల్లో ఫ్లవర్ అంటే అదేం ఫ్లవర్ అది, దాని ఏం తీస్తారు కదా, కాలీఫ్లవర్ కదరా నీ శీతల కరగజ్జం. సన్ఫ్లవర్ని ఏమంటారమ్మ తెలుగులో? పొద్దు తిరుగుడు పువ్వు, అది సింబల్. అదేంటంటే పొద్దున అవ్వగానే విడుచుకుంటుంది, సూర్యుడితో పాటు అది చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ పొద్దున్ని మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. బ్యానర్ గురించి చెప్పాలంటే డెఫినెట్గా మీరు తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే ఇక గౌతమ్ రాజు గారు, మీరు ఎంతైనా తీయండి, ఎలకపిల్ల నా చేతిలో ఉంది, దాంతో నొక్కుతాను, అంతవరకు సరిపోతుంది. ఎలకపిల్ల అంటే ఐ మీన్ మౌస్ ఎడిటింగ్. ఇక ఆయన ఇక ఎడిటర్స్లోనే భీష్మాచార్యుడు ఆయన. ఇక మా డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు నేను అనుకున్న ఈ డైరెక్టరు చాలా హై వోల్టేజ్ ఉన్న డైరెక్టర్. ఇతనికి జనరేటర్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా అలాగే వెలుగుతూ ఉంటాడు. ఎందుకో ఆ షాకు రీషాక్ అయింది. కానీ ఈ సినిమాతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని షేక్ చేశాడు హరీష్ శంకర్. మరి
మీకు తెలుసు ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో, అది ఆర్టిస్ట్గా నేను చెప్పక్కర్లేదు, బయట ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారో మీ అందరికి తెలుసు. డెఫినెట్గా హరీష్ శంకర్కి జస్ట్ టికెట్ తీసుకొని, జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాడు, ఆర్ఏసీ కన్ఫర్మ్ అయింది, అది కూడా ఫస్ట్ క్లాస్లో. మరి దీనికి సపోర్టు మా రవి. ఎందుకంటే ఏదో డబ్బులు తీసుకుంటాం, ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోతాం అని కాకుండా ప్రతి సీను తను చాలా అసలు చాలా హై వోల్టేజ్లో యాక్ట్ చేశాడు. ఇక మిరపకాయ అంటే ఇది మామూలు ఏదో ఆంధ్రలో ఒక గుంటూరులో బాగా పంటలో పండిన ఒక చిన్న మిరపకాయ. ఇంకొక హీరోయిన్ కూడా ఈ మిరపకాయ హీరోయిన్, తను కూడా వేదం సినిమాతోటి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. అట్లాగే ఇక లీడర్ హీరోయిన్, తను కూడా రంగోపాధ్యాయ హీరోయిన్. ఇక వీళ్ళిద్దరూ సక్సెస్ తోటి ఈ మిరపకాయ టోటల్గా అక్షరాలు 5. దాంట్లో 1 హీరో, 2 డైరెక్టరు, 3 నిర్మాత, 4 మ్యూజిక్ డైరెక్టరు, 5 కెమెరామెన్. ఈ 5గురు కలిసి ఈ మిరపకాయని ఎంత ఘాటుగా ఉంటే బాగుంటుందనేది వాళ్ళందరూ ఆలోచించుకొని అంతే ఘాటుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఈ సంక్రాంతిలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకుల దేవుళ్ళకి, అట్లాగే మా నిర్మాత గారికి, అట్లాగే మా డైరెక్టర్, అలాగే మా హీరో, మా హీరోయిన్స్, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. Extremely happy that the movie's done so well, and the captain is Harish. It was absolutely his idea, and this movie can actually show like the capacity and the capability that Harish has to direct a movie and to make it, you know, like to take all the to take such an interesting formula and put it in such an interesting way. Obviously, I would like to thank the producer Ramesh sir for producing the movie, and for Yellow Flowers as a banner for producing the movie, and for Ravi and Richa for being absolute sweethearts and being really nice co-stars and finding really good friends in them. So I think overall I've had a lovely experience, and I just want to say that I'm so glad the movie's done well. Chala santoshanga unnanu that this film has become such a huge super duper hit this Sankranti. I want to thank Harish and Ramesh Garu, first of all, for giving me such a golden opportunity. One of my most memorable moments. I want to thank all of our comedians, first of all, for adding such wonderful flavor to the film. My wonderful co-stars, Ravi and Diksha. They made it a lot of fun, thank you. And I don't know, Taman, of course, wonderful music. Ram Prasad Garu for making me look beautiful on screen, thank you. And of course, Snigdha, who was wonderful to work with on screen, and she's become a great friend off the screen as well. So I'm really happy, and I hope this is just the beginning for you, Harish. Thanks a lot. Special thanks to Raviteja Garu, Harish Shankar Garu, and the entire team for having confidence in me that I could also act. And thank you all for making this a wonderful hit. Thank you. ఈ సక్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. మా రవితేజ గురించి ఒక విషయం చెప్పాలి. హీరోలు ఎప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనకాల పడుతుంటారు. తనకు ఫ్లాప్ ఇచ్చినా కూడా హరీష్ శంకర్ని పెట్టుకుని మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు. మిరపకాయ చేస్తూ అన్నాడు, మిరపకాయ ఆడకపోయినా ఇంకో సినిమా వేస్తా అన్నాడు. సో హరీష్ అంటే అంత, రవికి అంత ప్రేమ, నమ్మకం, బికాజ్ ఆఫ్ హిస్ టాలెంట్. అది ప్రూవ్ చేసుకున్నాడు హరీష్. నాకు నా కెరియర్లోనే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో, డిఫరెంట్ లుక్తో నాకు ఒక మంచి క్యారెక్టర్, నా గురించి రాసిన ఏకైక డైరెక్టర్, నాకు మంచి మిత్రుడు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.